క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదుము. దేవుడి వాక్యాన్ని ఇచ్చినగాక ఆమెన్. అవునండి, మనము ధైర్యంతో కృపాసనం వద్దకు చేరాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి మనము ఆదివారం దేవుడి మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుని కృప పొందుకునే నిమిత్తం, మనకు కావాల్సిన అవసర సహాయం నిమిత్తము దేవుని యొక్క కృపాసనం యొద్దకు ఏం చేయాలంటే మనం చేరే వారంగా ఉండాలి. ధైర్యంగా నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నా ఈ అవసరత విషయంలో, నాకు కావాల్సిన సహాయ విషయంలో దేవుడి కృపను నేను పొందుకుంటాను, దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్తాను, దేవుని యొక్క సహాయం నేను పొందుకుంటాను, నాలో ఉన్న భయాన్ని తీసివేసుకుంటాను, నాలో ఉన్న అధైర్యాన్ని తీసుకుంటాను, నాలో ఉన్న దుఃఖాన్ని నేను దేవుడి మందిరానికి వెళ్ళి తొలగించుకుంటానని మనం ధైర్యంతో దేవుని యొక్క మందిరానికి మనం ఏం చేయాలంట, రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి మందిరంలో కృప ఉంటుందండి. దేవుని మందిరంలో దేవుని యొక్క కార్యాలు ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నా ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా తోసివేయనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి సహాయం పొందుకొని నిమిత్తం కృప, మరి అదే రీతిగా దేవుడు కృప పొందు నిమిత్తం, నీకు కావలసిన సహాయం పొందు నిమిత్తము, దేవుడు కృప పొందు నిమిత్తము ధైర్యముతో దేవుని కృపాసనం దగ్గరికి వెళ్ళి దేవుడిచ్చే కృపను, దేవుడిచ్చే సహాయమును, దేవుడిచ్చే ధైర్యమును పొందుకొని ప్రతి శోధని జయించు. అటు రీతిగా దేవుడు నీకు తన కృపతో సహాయం చేయనుగాక ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థన ఎక్కిసిన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన సహాయం నిమిత్తం నీ కృపతో వారు వేడుకొంటూ నీ మందిరానికి వచ్చి తండ్రి నీ కృపను పొందుకొని, వారికి కావాల్సిన అవసరతలు నీ సహాయం పొందుకొని ప్రతి విషయంలో నీ సాక్షులుగా ఉండేటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్.